మంత్రి టీజీ భరత్ ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్ ను టార్గెట్ గా చేసుకుని తాజాగా మంత్రి టీజీ భరత్ చేసిన కౌంటర్ వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరి నేతల మధ్య ఏం జరుగుతోంది? తగ్గేదే లేదని మంత్రి టీజీ భరత్ ఎందుకంటున్నారు? టీడీపీ మహానాడు కార్యక్రమానికంటే ముందు జిల్లాలో మినీ మహానాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత వారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ మహానాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మహానాడు సభకు కూడా హాజరు కాలేనంత బిజీగా మంత్రి టీజీ భరత్ ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదని, కార్యకర్తలకు న్యాయం జరగాలని, లేదంటే తానూరుకోను అంటూ కేఈ ప్రభాకర్ రెచ్చిపోయారు. 1-2 నెలలు చూసి పార్టీ బలోపేతానికి తాను రంగంలోకి దిగుతానంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో మంత్రి టీజీ భరత్ పరువు పోయిందని, ఆయన అసమర్థుడంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇది తెలిసిన తర్వాత మంత్రి టీజీ భరత్ ఆగ్రహంతో ఊగిపోయారని అంటున్నారు. తనపై సీనియర్ నేత కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు ఆయన కర్నూలు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారట. మినీ మహానాడు ముగిసిన తర్వాత ఆయన కర్నూలు నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో రహస్యంగా సమావేశమయ్యారట. మీడియా వారికి సమావేశ వివరాలు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ సమావేశంలో ఆయన తన పార్టీ కార్యకర్తలపై, నేతలపై ఫైర్ అయ్యారని సమాచారం. మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారట. తానింతవరకు రాజకీయాలు చేయలేదని, ఇప్పటి నుంచి రాజకీయం చేసి చూపిస్తానని ఆగ్రహంతో ప్రకటించారట. కేఈ ప్రభాకర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని సమాచారం. ఇప్పటికేదో అయిపోయింది, ఇక ముందు ఎవరైనా సరే తనపై విమర్శలు చేస్తే వెంటనే ఎదురుదాడి చేయాలని, వారిని పట్టుకొని తన్నాలని కార్యకర్తలకు, నేతలకు ఆదేశాలిచ్చారట. ఆ తర్వాత ఏం జరిగినా తాను చూసుకుంటానని వారికి భరోసా ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన సందేశాన్ని విన్న తర్వాత కార్యకర్తలు అవాక్కయ్యారట. ఇద్దరు పెద్ద నేతల మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము పావులుగా మారాల్సిందేనా అని వారు తమలో తాము చర్చించుకుంటున్నారట. కేఈ ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ తన వ్యవహార శైలిలో మార్పులు చేసుకుంటున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. కూటమి పార్టీల వారైనా సరే తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని భరత్ అంటున్నారట. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వారిని కొట్టి ఆ తర్వాతే మాట్లాడాలనేది ఇక ముందు మంత్రి టీజీ భరత్ విధానమట. మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ లాంటి వారిని ప్రతిఘటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మెసేజ్ ఆయన గట్టిగానే ఇస్తున్నారట. ఇందుకోసం ఒక సైన్యాన్ని తయారు చేసుకోవటానికి ఆయన సిద్ధపడ్డారని అంటున్నారు. మంత్రి టీజీ భరత్, టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ల మధ్య ఏర్పడ్డ రాజకీయ ప్రతిష్టంభన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం ఒక లెక్క, ఇక ముందు మరొక లెక్క అని మంత్రి టీజీ భరత్ స్వయంగా వ్యాఖ్యానించటం, రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే వదిలేది లేదంటూ వ్యాఖ్యానించటం, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఆయన అనటం కూటమి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.